హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సారమండి, మనం భగవద్దర్శిని చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పటికి 9 రోజులుగా క్లాస్ జరుగుతుంది. భగవంతుడు, అంతటా నిండి ఉన్న భగవంతుడి గురించి మనం తెలియజేస్తూ, ఆయన ఎట్లా ఉన్నాడు అనేది చెప్తూ, పరబ్రహ్మ స్థితిలో ఉన్న భగవంతుడి గురించి తెలియజేస్తూ, అక్కడ వచ్చిన ప్రేరణ మొదటి ప్రేరణగా, ఆది ప్రేరణ లెహర్గా తెలియజేస్తూ, సముద్రంలోని అల ఎట్లాగైతే పైకి లేస్తుందో మళ్ళీ సముద్రంలో కలిసిపోతుందో, అట్లాగే మనలో కూడా ఆ భగవంతుడిలో చిన్న అలగా, చిన్న లెహర్గా అది ఒక ప్రేరణ వచ్చిందని, ఆ ఆది ప్రేరణకి అనుకూలంగానే అంతా సిద్ధమవుతూ వస్తూ పరమాత్మ స్థితిగా చెప్పారు. పరమాత్మ స్థితి అన్న దగ్గర ఏమీ లేని విధంగా, చైతన్యము లేనిదిగా, ఎరుక లేనిదిగా, జ్ఞానము లేనిదిగా, లేదు అంటే అంతర్నిహితంగా ఉన్నాయని చెప్పటం. అక్కడ అవన్నీ కూడా సిద్ధమవుతూ వస్తాయి. ఆ సిద్ధమవుతూ వచ్చి అక్కడ అంతా రెడీ అవుతున్నప్పుడు ఏం చెప్తున్నారు అంటే, సృష్టి స్థితి లయకు అనుకూలంగా సిద్ధమవుతూ వచ్చిందనమాట. అంటే భగవంతుడు ప్రయాణం అన్నమాట. ఇదంతా ఆయన ప్రయాణం మొదలైందనమాట. సో అక్కడ సృష్టి స్థితి లయకు కుదిరినట్లుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క పని మొదలవటానికి రెడీ అవుతోంది. అయితే అవన్నీ కూడా ఎట్లాగా మొదలవుతున్నాయి అన్నప్పుడు, పాత సంస్కారము ఉంది ఆయనలో కూడా. పాత సంస్కారము అంటే ఈ పరమాత్మ అన్నప్పుడు మనకి ఏం చెప్తున్నారు, అక్కడ చైతన్యము తెలియట్లేదు, ఎరుక తెలియట్లేదు, సృష్టిలోకి ఇంకా రాలేదు అన్నప్పుడు మరి ఏంటి లేదు కదా, ఎట్లా సంస్కారము అనుకుంటే, ఈ సంస్కారం అనేది కూడా అంతర్నిహితంగా ఉంది. ఎందుకు అంతర్నిహితంగా ఉంది, మరి ఆయన దగ్గర ఏమీ లేదు కదా అనుకుంటే, ఎన్నోసార్లు ప్రళయం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మొదలైన సృష్టి మళ్ళీ ప్రళయంలో అంతమైపోవటం జరుగుతుంది. ఈ అంతమైనప్పుడు అన్నీ అంతర్నిహితంగా, సూక్ష్మంగా, కనబడని విధంగా అవ్యక్తంగా ఉంటున్నాయి. ఆ అవ్యక్తంగా ఉండి అంతర్నిహితంగా ఉన్నవే మళ్ళా మనకి నెమ్మదిగా 100 కోట్ల సంవత్సరాలు అట్లా ఉండిపోయిన స్థితిలోంచి మళ్ళీ ఒక ఈ ఆది ప్రేరణ కలిగినప్పుడు దానికి సిద్ధం అవటానికి కోట్ల సంవత్సరాలు పడుతూనే సిద్ధమవుతూ వస్తుందన్నమాట. ఈ సిద్ధమవుతూ ఉన్న ప్రక్రియ మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం అన్నమాట. ఆత్మ సంస్కారములందే స్పృహ కలిగి ఉన్నచో విధిగా ఈ సంస్కారములను అనుభవించవలసినదే. దానికి ఎక్కడ స్పృహ ఉంది ఆత్మకు అంటే, తనలోనే అంతర్నిహితంగా ఉన్న సంస్కారములు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల స్పృహ కలిగి ఉంది. స్పృహ కలిగి ఉంటే అది అనుభవించక తప్పదు కదా. మనకైనా మనం చనిపోయినప్పుడు ఈ దేని మీదైతే స్పృహ ఉంటుందో అదే మళ్ళీ జన్మకు వస్తుందని చెప్తారు కదా. అట్లాగా ఆ సంస్కారంతోనే మనం జన్మ తీసుకుంటామని మనకి కూడా తెలుసు. అట్లాగే అక్కడ పరమాత్మ దగ్గర కూడా అలాగా ఆ స్పృహ ఉంది. సంస్కారములందే స్పృహ కలిగి ఉండడం వలన అది ఆ సంస్కారాలని అనుభవించవలసిందే. ఆత్మ యొక్క చైతన్యము సంస్కార అనుభవమును పొందుటకే రూపములను తీసుకొనుచున్నది. ఆత్మ యొక్క చైతన్యము సంస్కార అనుభవాన్ని పొందటం కొరకే రూపం దాల్చవలసి వస్తుంది అన్నమాట. ఈ రూపాలు ఎందుకు తీసుకుంది అంటే, పరమాత్మ రూపం లేనిదిగా అట్లాగే ఉండిపోకుండా ఎందుకు రూపం దాల్చింది అంటే, అక్కడ ఈ అనుభవాలు, ఈ సంస్కారాలు అనేవి అనుభవంలోకి తెచ్చుకోవాలి అంటే రూపం ఉండాల్సిందే. మనకి చెప్తారు కదా గురువులు, ఎందుకు జన్మ తీసుకున్నారు, వద్దనుకుంటే ఆగిపోవట్లేదు అంటే, నీ సంస్కారాలు వాసనలు ఉండటం వలన
అవి తిరిగి మనం తీర్చుకోవాలి. ఆ సంస్కార బలం ఉన్నంత వరకు కూడా మళ్ళీ మళ్ళీ జన్మ వస్తూనే ఉంటుంది అని చెప్తారనమాట. అట్లాగే ఇక్కడ కూడా ఆత్మకు కూడా సమిష్టిగా చైతన్యంలో సంస్కార అనుభవం కోసమే రూపాలు తీసుకోవడం జరుగుతుంది. రూపం లేనిదే అనుభవం రాదు. మనకి ఒక్కొక్కసారి చెప్తూ ఉండేవారు, అంటే మానవ జన్మ ఎందుకు గొప్పది అని చెప్పేటప్పుడు అనేవారు అనమాట. దేవతలు కూడా ఇంకా పై స్థితికి వెళ్ళాలి అంటే ఈ విడిపోయి వచ్చాడు కదా, కదలని వాడి నుండి కదలికల్లోకి వచ్చి సృష్టి జరపడానికని బ్రహ్మని విష్ణు అని ఈ దేవతలందరూ కూడా ఇంకా 30 కోట్ల దేవతలని 33 కోట్ల దేవతలని ఎన్నో చెప్తూ వచ్చారు కదా. ఇన్నిగా విడిపోయినాయి కదా. ఈ విడిపోయినవన్నీ ఎప్పుడైనా కానీ నేను ఇంకా పై స్థితికి వెళ్ళాలి, ఆయనలో కలవాలి అనుకుంటే మళ్ళీ భూమి మీదకి వచ్చి మానవ జన్మ తీసుకోవాల్సిందే అని చెప్తారనమాట. అందుకనే మానవ జన్మకి రూపం ఉంది కనుక అనుభవాన్ని అనుభవించటం, ఇంకా ఎదగాలనుకుంటే జ్ఞానాన్ని కూడా పెంచుకోవటం, తనను తెలుసుకునే అవకాశం కూడా మానవ జన్మలోనే ఉందని చెప్తారు. అందుకని గొప్పది అని చెప్తారనమాట. అందుకని ఇక్కడ రూపం లేనిదే అనుభవం లేదు అని చెప్తున్నారు. సమస్త అనుభవములకు సంస్కారంలే కారణము. సమస్త అనుభవాలకి కూడా ఈ సంస్కారంలే కారణం. అంతే కదా. ఇప్పుడు మనం ఏం చెప్తున్నారు, మనకి ఈ రోజు మనం ఏదైనా చెయ్యాలనుకుంటే చేయలేకపోతున్నాం. ఎందుకు చేయలేకపోతున్నాము? పాత సంస్కారమే మనల్ని లాక్కెళ్తూ ఉంటుంది. అంతే కదా. పాత సంస్కారం ఉన్నది మనకి లోపల నుంచి ప్రేరణ కలుగుతూ నడిపిస్తుంది. అట్లాగే ఈ సంస్కారం ఏదైతే ఉందో భగవంతుడి దగ్గర కూడా, పరమాత్మ దగ్గర కూడా సమస్త అనుభవాలకు కూడా సంస్కారంలే కారణము. భగవంతుడు రూపంతో తాదాత్మ్యత చెందుటకు సంస్కారములే కారణము. భగవంతుడు ఈ రూపంతో తాదాత్మ్యత చెందుటకు సంస్కారాలే కారణం. ఎందుకు భగవంతుడు తను మర్చిపోయినట్లుగా అయిపోయి ఈ రూపంతో ఎందుకు తాదాత్మ్యత పొందుతున్నాడు అంటే, పాత సంస్కారాలు ఏవైతే ఉండిపోయినాయో అవి పూర్తి చేసుకోవాలి అంటే రూపం అవసరము. ఈ రూపం కావాలి అనుకున్నప్పుడు రూపాలు వచ్చాయి. ఈ రూపాలు వచ్చాక దాంతో కలిసిపోతున్నాం. ఇప్పుడు మనం కూడా ఎంత చెప్తున్నా కూడా తాదాత్మ్యత చెందిపోతున్నాం. దేంతో తాదాత్మ్యత చెందుతున్నాం? మనకున్న పేరుతో, మనకున్న రూపంతో. అట్లా ఈ భగవంతుడు రూపంతో తాదాత్మ్యత చెందటానికి కారణం ఏంటి అంటే ఈ సంస్కారాలన్నీ కారణం. రూపముల ద్వారా ప్రపంచ అనుభవమును పొందుతున్నది. రూపముల ద్వారానే ఈ ప్రపంచ అనుభవం అంతా పొందుతుందన్నమాట. రూపం లేకపోతే ప్రపంచ అనుభవం లేదు. చైతన్యమే కానీ ఆత్మ కాదు. అక్కడ దాన్ని మనం చైతన్యం అని పేరు పెట్టాం. ప్రపంచ అనుభవాలు పొందే రూపంకి మనం ఏంటి పేరు పెట్టాము? చైతన్యము. అంటే చైతన్యం ఆధారంగానే ఇక్కడ అన్ని అనుభవాలు పొందుతుంది. కానీ ఆత్మ కాదట. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, ఈ ఆత్మ అన్నది ఎప్పుడూ కదలని వాడు ఉన్నాడే, వాడు మనలో కూడా ఆత్మరూపంలో కదలని స్థితిలోనే ఉన్నాడు. వాడేమీ ప్రేరేపించడు అని అర్థం అనమాట. ఈ ప్రేరణ అంతా వచ్చిన దాన్ని ఇక్కడ ఎరుకని మాయని చెప్తూ వచ్చారు. అక్కడ సృష్టిలోకి వచ్చినప్పుడు కూడా ఆ ప్రేరణ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గర అయినా కానీ చైతన్యము వచ్చింది. చైతన్యము ద్వారా జరుగుతుంది అన్నమాట. అందుకని ఏదైతే కదలని వాడు ఆత్మగా చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఈ కదిలేదాన్ని చైతన్యముగా చెప్తున్నారు. అందుకని ఈ ప్రపంచ అనుభవాలు పొందేది కూడా చైతన్యమే కానీ ఆత్మ కాదు. రూపముతో సహచరించి ఆ రూపమే తానని తాదాత్మ్యత చెందుచున్నది కూడా చైతన్యమే. మనలో ఉన్న రూపం, మన రూపంతో తాదాత్మ్యత చెందడం జరుగుతోందని, తాదాత్మ్యత చెందిన తర్వాత అది తానే అనుకోవడం. ఆ రూపమే నేను అనుకునే కదా ఇన్ని జన్మలు ఎత్తాం. మనకి జన్మలు ఎత్తడానికి కారణం కూడా ఈ రూపమే కదా. ఈ రూపం నేను అనుకోవటం వల్లనే కదా జన్మలు వచ్చాయి. అలాగే ఈ చైతన్యమే కారణం అని చెప్తున్నారు అన్నమాట. దానికి ఓం బిందువు ద్వారా ఆవిర్భవించిన భగవంతుని అనంత దివ్య అంతశ్చైతన్యము దివ్య స్వప్న సృష్టి స్థితిలో వేగము ప్రారంభమై పరిణామం అందుచు ముందుకు సాగింది. ఇక్కడ ఓం మనం చెప్పుకున్నప్పుడు ఈ ఓం అనే బిందువు ఒకటి పుట్టిందని, అందులోని సృష్టి మొదలవటానికి సిద్ధంగా ఉందని, ఆ బిందువు ఆధారంగానే
మనకి సృష్టి అంతా వచ్చిందని చెప్పుకున్నాము. ఆ బిందువు ద్వారా ఆవిర్భవించిన భగవంతుని అనంత దివ్య అంతశ్చైతన్యము, అనంత దివ్య అంతశ్చైతన్యం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే దివ్య స్వప్నం, దివ్య స్వప్నమే కదా ఆయనకి, స్వప్నమే సృష్టి అని చెప్పుకుంటున్నాం కదా. అంటే ఆయనలో ఆ భగవంతుని యొక్క దివ్య అంతశ్చైతన్యంలో ఆ లోపల చైతన్యం అంతా నిండి ఉందే, ఆ చైతన్యంలోనే ఇక్కడ సృష్టి మొదలవుతుంది. సృష్టి దివ్య స్వప్నంగా చెప్పుకుంటున్నాం అన్నమాట. స్థితిలో వేగము, ఈ దివ్య స్వప్న స్థితిలో వేగం ప్రారంభమైందంట. అంటే ఇప్పటి వరకు సిద్ధమవుతూ వచ్చింది. సృష్టికి అనుకూల పరిస్థితులన్నీ ఏర్పడుతూ వచ్చాయి. ఇంకా ప్రారంభం అవ్వటానికి, సృష్టి ప్రారంభం అయ్యే క్రమంలో కాస్త వేగం పరిణామం అందుచు ముందుకు సాగింది. వేగంగా జరుగుతుందన్నమాట. భగవంతుని అనంత దివ్య శూన్య స్థితి నుండి భగవంతుని అనంత దివ్య అంతశ్చైతన్యము సృష్టి బిందువు ద్వారా అనంతముగా బహిర్గతమైనప్పుడు దాని గమన వేగమును అనుసరించి సమస్త సృష్టియు ప్రమాణములో, ఆకృతిలో, రూపములో, రంగులో క్రమక్రమముగా బయటికి చొచ్చుకొని వచ్చినది. ఇదంతా కూడా భగవంతుని అనంత దివ్య శూన్య స్థితిలో, ఫస్ట్ మనకి చెప్పుకున్నది అనంత దివ్య శూన్య స్థితి అని చెప్పుకున్నాం కదా. అలాంటి స్థితి నుండి భగవంతుని అనంత దివ్య అంతశ్చైతన్యము, అనంత దివ్య అనంత అంతశ్చైతన్యము సృష్టి బిందువు ద్వారా, ఏ ఓం అని బిందువు ద్వారా మనకి అనంతంగా బహిర్గతమైనప్పుడు, అంటే కదలిక లేకుండా ఉండిపోయింది, అంతా నిండి ఉన్నదే కదమ్మా. ఆ నిండి ఉన్న దానిలోనే ఒక భాగం, కాస్త చిన్న భాగంలో కదలిక వచ్చింది. ఆ కదలిక వచ్చిన భాగం గురించే ఇప్పుడు మనం అనంతం అని మాట్లాడుతున్నాం. ఎక్కడ వరకు కదలిక వచ్చిందో అదే మనం అంతరిక్షం కనుక దాని గురించే మనం చెప్పుకుంటున్నాం అనమాట, అనంత అంతశ్చైతన్యం అని. అయితే ఇక్కడ ఈ బహిర్గతమైంది అంటే, బహిర్గతం అవడం అంటే అంతర్నిహితంగా ఉన్నదే కాస్త బహిర్గతమైందన్నమాట. అంటే ఒక చైతన్యం అనే దాంతో చిన్న కదలిక వచ్చింది, ఎరుక తయారవుతూ వచ్చింది, మాయా సృష్టిగా రెడీ అవుతూ వచ్చింది, బహిర్గతమైంది. దాని వేగము, దాని గమన వేగమును అనుసరించి సమస్త సృష్టియు ప్రమాణములో, ఆకృతిలో, అంటే ఒక సైజు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరిమితి ఉంది, ఒక సైజు పరిమాణం అంటే, అలాగే ఆకృతి, ఒక షేపు, అలాగే ఒక రూపం, రంగు క్రమక్రమంగా బయటికి చొచ్చుకొని వచ్చినవి. అన్నిటికీ మనం రంగులు చెప్తారు కదా, మనకి చక్రాస్కి కలర్స్ ఉన్నాయంటారు, గుణాలకి కలర్స్ చెప్తారు. అంటే ఇవన్నీ ఎక్కడప్పుడు మనకి తమో గుణంతోనే ఆవరణ బయలుదేరింది అంటారు. ఆవరణ అంటే అమ్మ పేరు పెడతాం ఇక్కడ మనం, ఈ కదలికి వచ్చినప్పుడు మా పరాశక్తిగా పేరు పెడతాం అనమాట. పెట్టి ఆమె సృష్టిలోకి వచ్చినప్పుడు ఆదిశక్తి రూపంలో సృష్టి చేసిందని చెప్తారు. పంచబ్రహ్మలు కూడా ఇక్కడే అన్నమాట. ఈ ఆది పరాశక్తి దగ్గర పంచబ్రహ్మలు కూడా వచ్చాయని చెప్తారు. అలాగా ఒక్కొక్కటి చెప్పినప్పుడు మనకి ఈ తమో గుణ లక్షణంతోనే సృష్టికి 3 గుణాలు వచ్చాయని, ఆ 3 గుణాలతోనే సృష్టి బయలుదేరిందని చెప్పినప్పుడు తమో గుణానికి నలుపు రంగుగా చూపిస్తారు, సత్వగుణాన్ని తెలుపు రంగుగా చూపిస్తారు, రజోగుణాన్ని ఎరుపు రంగుగా చూపిస్తారు. మరి ఈ రంగులు మనకి బయట కనిపిస్తున్నాయా అంటే ఇవన్నీ కూడా ప్రతిదీ అంతర్నిహితంగా ఉంది, సూక్ష్మంగా ఉంది. అందుకని మనకి బయటికి తెలిసేది లేదు, అంతా కూడా తెలియని విధంగానే అంతర్నిహితంగా ఉన్నదాని గురించి ఇవన్నీ మాట్లాడుతూ అక్కడ బహిర్గతమైన దాని గురించి చెప్తూ, ఆ బహిర్గతమైనప్పుడు ఒక సైజు, అంటే ప్రమాణం అంటే ఒక సైజు, అలాగే సమస్త సృష్టి కూడా రంగు, రూపము, ఆకృతి, ఒక ఆకారం, ఇవన్నీ కూడా క్రమక్రమంగా బయటికి చొచ్చుకొని వచ్చినవి. ఈ కనబడని దాని నుంచే, అంతర్నిహితంగా ఉన్న దాని నుంచే మనకి చూస్తే మనకి శూన్యంలాగే కనబడుతుంది. అలాంటి దాని నుండే ఇదంతా నెమ్మదిగా వచ్చింది. అంటే ఇక్కడ ఇవన్నీ కూడా సూక్ష్మంగానే వచ్చాయి, ఇంకా స్థూల రూపాలు మనం అనుకున్న స్థూలం కాదు ఇది. ఇక్కడ సూక్ష్మంలోనే అంతా బహిర్గతం అయ్యాయి అన్నమాట. అంటే ఇక్కడ మనది ఫిజికల్ బాడీ ఇక్కడ
ఇదంతా ఘన రూపంలో ఉంటాయి మనకి కదా. అక్కడ ఇంకా పదార్థం లేదు, అదంతా ఆ వెలుగు రూపంలోనే ఇదంతా చెప్తూ వస్తున్నారన్నమాట. సూక్ష్మ లోకాలన్నీ కూడా వెలుగు రూపంలో ఉన్నవే కదా. అందుకని అక్కడ దానిలోనే బహిర్గతమైంది అంటున్నారు. అంటే ఆ రూపాలతోనే బహిర్గతమైంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి రూపాలు లేవు కదా. అట్లాగా అక్కడ బహిర్గతమైనవి ఏవి కూడా మనం అనుకునే రూపాలు లేవు, అక్కడ అనుకున్న రూపాలు అనమాట. అంటే ఇప్పుడు గ్యాస్ ఉంది, వాయువు అంటాము, ఇవన్నీ కూడా ఎట్లా మనకు కనిపిస్తాయి? కనబడవు కదా. అలాంటివి అన్నమాట ఇవన్నీ కూడా. అలాంటి సృష్టి జరుగుతుంది ఇప్పుడు అక్కడ. ఇంకో ఇక్కడ చెప్తున్నాడు, క్రమక్రమంగా బయటికి చొచ్చుకొని వచ్చిందని చెప్తూ గ్యాస్ వంటి వాయు రూపములే అవన్నీ ఎలా ఉన్నాయి మనకి. గ్యాస్ అది నిజంగా ఈ ఇంట్లో గ్యాస్ నింపేసాం అనుకోండి, మనకి ముక్కు ద్వారా వాసన తెలుస్తుందే తప్ప నిజానికి దానికి అది ఉందని మనకు తెలియదు కదా. అట్లాగా ఆ రూపాలు అన్నమాట ఇప్పుడు బయలుపడుతున్నవి, బహిర్గతం అయ్యేవన్నీ గ్యాస్ వంటి వాయు రూపాలట. ఈ తొలి రూపము స్థూలమని కూడా భావించుటకు ఊహించుటకు సఖ్యముగానంత స్థూల రూపము. అది మనం స్థూల రూపం అని చెప్పటానికి కూడా అది మనం చెప్పలేమన్నమాట. దీనికి ఆకృతి లేదు, దానికి ఒక ఆకృతి ఉండదు. ఎందుకంటే మరి గ్యాస్ వదిలేమనుకోండి, దానికి ఏం షేప్ ఉంటుంది? అలా అంతా ఎక్కడంటే అక్కడ నిండిపోతూ ఉంటుంది అంతే కదా. దానికంటూ ఒక ఆకారం ఉండదు. అలాగా ఈ గ్యాస్ లాంటి వాయువులు కనుక వాటికి ఒక ఆకారం లేదు, సారము లేదు, పదార్థము లేదు, రూపము లేదు. అది పదార్థము కాదు కదా, అది పదార్థము లేదు, అక్కడ రూపము లేదు. ఎందుకంటే ఇంకా పదార్థాలు అవి తయారయ్యేలాగా ఇక్కడ మనకి భూతాలు అవి ఉంటే తప్ప పదార్థాలు అవి ఎలా తయారవుతాయి? అందుకని అక్కడ అవేవి లేవన్నమాట. వాయు రూపంలో ఉన్నాయి, గ్యాస్ రూపంలో ఉన్నాయి. ఇచ్చట గ్యాస్ వంటి రూపములు 7 ఉన్నాయట. మొదటి 3 కూడా నిరపేక్షమైన సాంద్రత కలిగి ఉన్నాయి అని చెప్తున్నారు. తర్వాత 3 కూడా అలాగే ఉన్నాయి, కానీ అక్కడ సగం గ్యాసు సగం పదార్థంగా ఉన్నాయి తర్వాత 3 కూడా. ఇంకొకటి ఉంది అంటే 7వది, అది ఎలక్ట్రాన్ వంటిది. అది ఎలా ఉందట? ఎలక్ట్రాన్ లాగా ఉందట. ఈ 7 కూడా గ్యాస్ మాదిరి రూపంలో అయినప్పటికీ కూడా పోలికలో వైజ్ఞానికులు ఉపయోగించే హైడ్రోజన్ అని నైట్రోజన్ వంటి వాయు రూపాలు మాత్రం కావట. మన సైన్స్ చదువుకున్న వాళ్ళకి ఇవి కొంచెం బాగా అర్థమవుతుంది. హైడ్రోజన్ నైట్రోజన్ లాంటి వాయు రూపాలు అయితే మాత్రం కావటివి. ఇంకా మనం ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే భగవంతుని 5వ పాత్ర. ఇక్కడి వరకు 5వ పాత్రలోకి వచ్చాం. ఇప్పుడు మనం ఈ 5వ పాత్రలో ఒక పిక్చర్ వేశారు. ఆ పిక్చర్ కూడా నేను నిన్న పెట్టాను పరం గ్రూప్లో, ఎవరైనా చూపించగలిగితే షేర్ చేయొచ్చు స్క్రీన్ మీద. అయితే ఇది ఈ మొత్తం పిక్చర్ అంతా కూడా ఎట్లా ఉంది అంటే రౌండ్ సర్కిల్ వేశారు. దానిలో చుక్కలుగా లక్షల కొలది ఉన్నాయి. అందులో మళ్ళీ స్టార్స్ లాగా వేశారు. అందులోనే మళ్ళీ మనకి ఈ భూగోళం, ఈ భూమి చుట్టూ తిరిగే ఈ కక్ష ఉంటుంది కదా, భూకక్ష అంటారు, అవన్నీ వేశారు. వేసి మధ్యలో ఒక చిన్న రౌండ్ పెట్టి అక్కడ భూమి అని రాశారనమాట. రాసి ఏంటి రాశారంటే ఈ చుక్కలు ఉన్నవన్నీ లక్షలాది విశ్వాలట. లక్షలాది విశ్వాలు, అందులోనే బ్రహ్మాండాలు విశ్వాండాలు అన్నీ ఉన్నాయి. అందులోని మన భూమి ఒకటి. ఆ భూమిలో మళ్ళీ ఈ అంటే మనకి ఈ సృష్టి మొదలవడానికి భూమిలోని ఎట్లా మొదలవుతుంది అన్నది తెలియజేస్తున్నారు. అక్కడ 7 స్థితులుగా ఉంది. భూమి మీదకి సృష్టి రావడానికి 7గా ఉంది, 7 రకాలు. అందులో ఫస్ట్ ఏంటి అంటే లోహము, అంటే రాయి. ఎన్నో రకాల లోహాలు ఉంటాయి కదా, అవి మొదట చైతన్యము కిందకి భూమి మీదకి దిగినప్పుడు ఏ రూపంలో వస్తుంది అంటే ఆ లోహముల వలె వస్తుందట. మనం ఫస్ట్ రోజో 2వ రోజో చెప్పుకున్నాం. మనకి ఇందులో ఈ కాన్సెప్ట్ ఇదని తెలియకుండానే భగవంతుడు మనకి 2వ రోజు అంతా ఆ కాన్సెప్టే చెప్పడం జరిగింది. లోహములు
ఫస్ట్ దిగిన వెంటనే, అంటే రాళ్ళల్లో, రప్పల్లో, కొండలు, కోనల్లో కూడా చైతన్యం ఉంటుంది అనేది అదనమాట. సో అందుకనే మనకి ఆ చైతన్యం అందులో ఉంటుంది కనుక పెద్దలు మనకి తెలియకుండానే అన్నీ ఆ రాయి తీసుకొచ్చే మనకి భగవంతుడి రూపాన్ని చెక్కుతారు, చూసారా? అంటే చైతన్యము, భగవంతుడు చైతన్య రూపంలో కిందకు వచ్చినప్పుడు రాళ్ళల్లో కూడా ముందు దిగడం అక్కడే దిగుతాడనమాట. అందుకని ఆ రాళ్ళు కూడా చైతన్యం ఉన్నాయని మనకు నిరూపించుకోవటానికి రాళ్ళే చెక్కి భగవంతుడి రూపంగా మనం కొలుస్తున్నాము ఇప్పుడు. అంటే బాగా కింద స్థాయిలోకి దిగిపోయి ఆ కొండల్లో, కోనల్లో ఆ చైతన్యం ఉంది. ఆ చైతన్యం కొన్నాళ్ళ తర్వాత దానికదే నేనెవరనే ప్రశ్నే, ప్రతి చోట నేనెవరనే ప్రశ్న, నేను ఎందుకు ఇట్లా ఉండిపోయాననే ప్రశ్న అలా వచ్చినప్పుడు దానిలో పరిణామం జరిగి నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనమాట. అది అలాగే ఇక్కడ లోహములు వచ్చాయి ఒక దశ, అది అందులో రెండో రకంగా రెండోది వృక్షాలుగా వచ్చింది చైతన్యము. 3లో క్రిమికీటకాలు మూడవ స్టెప్పు. 4లో చేపలు, అవి అంటే ఈ చేపలు అవి అనుకున్నప్పుడు ఏంటంటే నీటిలో ఉండగలిగేవి ఉంటాయి అలా అన్నమాట. కొన్ని కొన్ని నీటిలోనే ఉంటాయి, భూమి మీద కూడా ఉండగలుగుతాయి. అంటే పాములు, కప్పలు ఇలాంటివి కొన్ని ఉంటాయి, అవి నీటిలోనే ఉండగలుగుతాయి, నేల మీద కూడా ఉండగలుగుతాయి, అలాంటి రకాలు. అలాగే పక్షు జాతి, జంతు జాతి, మానవుడు 7వ స్టెప్లో మానవుడు. అంటే ఈ పరిణామ క్రమం జరుగుతూ వచ్చిందనమాట. డైరెక్ట్గా మనిషిగా వచ్చేయడం అని కాకుండా సృష్టి మొదలైనప్పుడు పూర్తిగా రాయి రూపంలోకి వచ్చింది. అక్కడ చైతన్యం కదలని వాడు, అంటే భగవంతుడు కదలని స్థితిలో ఉన్న భగవంతుడు భూమి మీదకి సృష్టి రూపంలో వచ్చినప్పటికీ కూడా అక్కడ కూడా మొదట కదలని స్థితే ఎంచుకుంటాడనమాట. అంటే ఆయనకున్న బలం, సంస్కార బలం అది కదలని స్థితిలో ఉండటమే కదా. అందుకని ఆ ప్రేరణ ద్వారా వచ్చినప్పటికీ కూడా ఆ కదలని స్థితిలో ఉన్న ఆ రాయి రప్పల్లోనే మొదట చైతన్యం ఉంటుందన్నమాట. కొన్నాళ్ళ తర్వాత అక్కడ వృక్షాలు, ఇప్పుడు కొండలు వచ్చాయి, కొండల మీద వృక్షాలు కనిపిస్తాయి, మొక్కలు, కొండలన్నీ కూడా మొక్కలతో నిండిపోతాయి కదా, వృక్షాలుగా ఉంటాయి, చిన్న మొక్కలు ఉంటాయి, అన్నీ అలాగా వీళ్ళలో పరిణామం జరుగుతుంది అన్నమాట. ఆ మొక్కలను చూసి అరే మొక్కలు అన్నీ ఇస్తున్నాయే పనికొచ్చేవన్నీ, నేనెందుకు ఏమీ చేయలేకపోతున్నాను అనే ఒక ఆలోచన వస్తుందని చెప్తారనమాట ఇక్కడ. అలా ఆలోచన వచ్చినప్పుడు ఆయనలో చైతన్యం, అంటే ఆ కొండలో ఉన్న చైతన్యం బయటకు వచ్చేస్తుంది, అక్కడ విరమించుకుంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనం ఎట్లాగ మనకి ఒక ప్రశ్న రావేవచ్చు, ప్రయత్నం జరుగుతూ ఉన్నప్పుడు మన శరీరాన్ని విడిచిపెడతాం, ప్రాణం పోయినప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాము అంటే మనకి ఇక్కడ ఏ ప్రశ్నతో అయితే చనిపోతున్నామో, ఏ జ్ఞానం ఎంతవరకు సంపాదించామో ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ చనిపోతాం కనుక ఆ నెక్స్ట్ లెవెల్లో జన్మ తీసుకుంటాం. అట్లాగే ఇక్కడ చైతన్యము ఈ భూమి మీద పుట్టిన ఈ కొండల్లో ఉన్న చైతన్యము వృక్షాలను చూస్తూ అరే ఇచ్చే గుణం, అక్కడ వృక్షాల్లో ఉండే ఇచ్చే గుణాన్ని గుర్తించి నేను అలా చేయలేకపోతున్నానే అనే ఒక ఆలోచనతో అక్కడ విరమించుకుంటుంది చైతన్యం. ఆ విరమించుకున్న చైతన్యము అప్పుడు మొక్కల్లోని వృక్షాల కింద వస్తుంది అన్నమాట. అప్పుడు అక్కడ ఇచ్చే గుణం దాన్ని చక్కగా ఉపయోగించుకుంటుంది. అందుకనే మనలో ఉన్న గుణాలన్నీ కూడా అక్కడి నుండి వచ్చినవే. ఆ ఏ స్థాయిల్లో మనం ఎన్ని జన్మలు ఎత్తామో ఆ అన్ని స్థాయిల్లో ఉన్న ఆ గుణాలన్నీ కూడా ఇప్పుడుకి మన మానవ జన్మకు వచ్చాక కూడా అవన్నీ మనలో ఉంటాయి. అందుకే సమయానుకూలంగా మనకు అవి పనిచేస్తూ వాటి లక్షణాలతో జీవిస్తూ ఉంటాం. అందుకే మన అందరం ఒకేలాగా ఉండకపోవటానికి కారణం కూడా అక్కడ రాయి జన్మగా ఎక్కువగా ఉండి మానవుడిగా తయారైనా కూడా వీడు వీడు అసలు కదలడరా, ఎంత తిట్టినా ఏమీ పట్టించుకోడరా అంటుంటారు. అంటే అక్కడ ఆ స్థితులు అక్కడ ఎక్కువ సంవత్సరాలు ఉన్నప్పుడు, ఆ సంస్కార బలం గట్టిగా ఉన్నప్పుడు మనం మానవులుగా వచ్చినా కూడా ఆ సంస్కారం మనలో కొంత భాగం ఉండిపోతూ ఉంటుంది కనుక ఆ లక్షణాలు ఉంటాయన్నమాట. సో అట్లాగా వృక్షాలుగా రావడం జరుగుతుంది. అక్కడ ఇచ్చే గుణం మనలో మానవుడిగా ఇచ్చే గుణం ఉంది అంటే అక్కడ మొదలైందే. వృక్షం చనిపోయినా కూడా కర్రలు ఉపయోగపడతాయి, ఉన్నంత వరకు ఏదో చేస్తూనే ఉంటుంది. రాయి వేసి కొట్టినా కూడా ఇచ్చే పళ్ళు మానేదు, అది చేస్తూనే ఉంటుంది. పువ్వులైనా రాళ్ళైనా పూస్తూనే ఉంటుంది, ఉపయోగపడుతూనే ఉంటుంది.
ఇంకా అక్కడి నుండి కూడా ఆ వృక్ష జాతిలో కూడా దానికి ఈ క్రిమి కీటకాలు నడుస్తూ వెళ్తూ కదులుతూ ఉన్న వాటిని చూసి అనుకుంటుందట, అరే నేను కదలలేకపోతున్నానే అనే ఆలోచన తనలో వచ్చినప్పుడు ఈ వృక్షజాతి అప్పుడు కదిలే వాటిగా క్రిమికీటకాలుగా పరిణామం జరుగుతుందని చెప్తారు. క్రిమికీటకాలుగా వచ్చిన తర్వాత ఇంకా పెద్ద పెద్ద చేపలని కప్పలని ఇవన్నిటిని ఒక్కొక్కసారి ఆ చిన్న చిన్న పరిణామాలతో మొదలైన ఈ చైతన్యము చేపలుగా వాటిగా ఎన్నో ఉంటాయి. సముద్రంలో మనం చూస్తే ఎన్ని రకాల్లో ఉంటాయి అన్నమాట. అవన్నీ ఎత్తడం జరుగుతుంది. ఇవన్నీ కలిసే 84 లక్షల జీవరాశులుగా మనం చెప్పుకునేదన్నమాట. చేపలు ఇంకా ఎన్ని ఉన్నాయో నీటిలో ఉండేవి చరాలు, అలాగే నేల మీద నీటిలో ఉండే 2 రకాలుగా బ్రతికేవి ఉంటాయి. అవన్నీ అయ్యాక పక్షులుగా వస్తాయి. పక్షుల్లో ఎన్నో రకాల జాతులు అవన్నీ తీసుకుంటూ జంతు జన్మల్లోకి వెళ్తాడు ఈ చైతన్యము. జంతు జన్మలతో పాటు జంతువులు కూడా తక్కువ రకాలు ఏమీ లేవు కదా, చాలా రకాలు ఉంటాయి. అందులో కూడా ఎగిరేవి కొన్ని పక్షులు ఎగురుతాయి, కొన్ని జంతువుల్లాగా పక్షులకి అంటే నేల మీద నడుస్తాయి, ఎగురుతాయి. 2 రకాలుగా గుణాలు ఉండేవి కూడా ఉంటాయి. ఇప్పుడు నెమలి ఇలాంటివి, కోడి ఇలాంటివి కొన్ని నేల మీద నడుస్తూ ఉంటాయి, ఎగిరి మళ్ళీ కాస్త దూరం ప్రయాణం చేసి మళ్ళీ దిగిపోతూ ఉంటాయి. అట్లాంటివి కూడా ఉంటాయి. సో ఎన్నో రకాలు అన్నమాట. 84 లక్షల రకాలే ఉన్నాయంటే అన్ని రకాల జన్మలు తీసుకుంటూ ఫైనల్గా 7వ రకంగా వచ్చినప్పుడు మానవుడు అంటాం. ఇక్కడ ఈ పరిణామ క్రమంలో భగవంతుడు పరిణామం చెందుతూ వచ్చాడనమాట. అంటే ఏమీ లేని దగ్గర రాయి జన్మ నుంచి చిన్న మొక్కల దగ్గర నుంచి పెద్ద చెట్ల వరకు అయ్యి, ఈ చిన్న క్రిమికీటకాల దగ్గర నుంచి పెద్ద పెద్ద చేపలు పెద్ద పెద్ద యానిమల్స్లోకి వెళ్తూ అలాగ పక్షి జన్మలు చేస్తూ అంటే డెవలప్ అవుతూ ఉందన్నమాట. లోపల రకరకాలుగా డెవలప్మెంట్స్ జరుగుతూ ఫైనల్గా మానవ జన్మ వచ్చాడనమాట. ఈ పరిణామక్రమం 7 రకాలుగా 7 స్టెప్స్గా చెప్తారు. ఇంకా మానవ జన్మ వచ్చిన తర్వాత మళ్ళా మనకి 7 చెప్తారు కదా, అంటే 7 లోకాలు ఉంటాయని, 7 చక్రాస్ ఉంటాయని. మళ్ళీ ఈ పరిణామక్రమం మళ్ళీ మానవుడి దగ్గర మళ్ళీ 0 దగ్గర స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇక్కడ 7 స్టెప్స్గా చెప్పుకుంటాం కదా. అట్లాగా మానవ జన్మ వచ్చిన తర్వాత కూడా అక్కడ బుద్ధిని ప్రవేశపెట్టినప్పటికీ భగవంతుడు అక్కడ ఆ బుద్ధిని ఉపయోగించడం చేత కాదు సరిగ్గా. ఎందుకంటే దాని కింద ఎన్నో జన్మలు అయినాయి కదా, ఆ జన్మలు ఎక్కడా కూడా బుద్ధిని విచక్షణతో ఉపయోగించడం కానీ ఏమి బుద్ధి అక్కడ లేదు, మనసే వరకే ఉంది. సో బుద్ధిని ప్రవేశపెట్టినప్పటికీ దాన్ని ఉపయోగించే జ్ఞానం పెద్దగా లేదనమాట. అందుకని మొదట్లో మానవ జన్మ అయినా కానీ అక్కడ మూర్ఖుడిలాగా పూర్తి అజ్ఞానంతో జీవించడం కొన్ని జన్మలు గడిచిపోతూ ఉంటాయి. ఆ తర్వాత ఎట్లాగైతే రాయిలో ఉన్న చైతన్యము నెమ్మదిగా గుర్తించుకొని అరే ఏదో ఇవ్వాలి అనే ఆలోచన రాగానే వృక్షజాతిలోకి రావటం, అక్కడ కదలట్లేదే నేను కదలాలనుకుంటే క్రిమికీటకాలుగాను చిన్న చిన్న పక్షులుగాను చిన్న చిన్న జంతువులుగాను ఎట్లా వచ్చిందో అట్లాగే ఈ చైతన్యము మానవుల్లోకి వచ్చిన తర్వాత ఏమీ కదలని స్థితిలో ఉండిపోతూ మూర్ఖుడిలాగా ఉండిపోతూ ఉంటాడు. తర్వాత విచక్షణ జ్ఞానం నెమ్మదిగా పెంచుకుంటూ ఉంటాడు. అంటే చుట్టుప్రక్కల సృష్టి మొదలయ్యాక ఇంకా సృష్టిలో అందరూ ఉంటారు, అన్ని రకాల వాళ్ళు కదా. ఇప్పుడు మనకి ఎన్నో జన్మలు సగం సగం పరమాత్మ స్థితికి చేరకుండా చనిపోయిన వాళ్ళు ప్రళయంలో అక్కడ పూర్తయిపోయి ప్రళయంలో ఆగిపోయి ఈ ఎంతవరకు ఎదిగారో వాళ్ళు కూడా సూక్ష్మంలో ఉంటారు కదా. అలాంటి వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచే జన్మ స్టార్ట్ అవుతుంది కనుక మానవుల్లో అందరూ కలిసే ఉంటారు. అంటే పూర్తిగా చైతన్యం నుంచి పరిణామం జరుగుతూ మానవుడిగా వచ్చిన వాళ్ళు మూర్ఖుల్లాగా ఇంకా ఉంటారు. కానీ ఆల్రెడీ కొంత మానవులుగా ఉండి పరిణామం జరిగి చనిపోయి ఆ లయ అయినప్పుడు అక్కడ ప్రళయంలో అంతర్నిహితంగా సూక్ష్మ రూపంలో ఉండిపోయి కోట్ల సంవత్సరాల తర్వాత మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వచ్చినప్పుడు మళ్ళీ మానవుడు అప్పటికి ఎంతవరకు నేర్చుకున్నాడో విచక్షణ జ్ఞానం కొంతవరకు అలవాటైన వాళ్ళు ఉంటారు, భూమి మీదకి వస్తారు. సో అలాగా చుట్టూ ఉన్నప్పుడు అన్ని రకాల వాళ్ళు ఇప్పుడు మనం ఎట్లా అయితే అన్ని రకాల వాళ్ళు మిక్స్ అయ్యి ఉన్నామో కొన్ని అడవుల్లోకి వెళ్తే వాళ్ళు మనుషులు అడవి మృగాల్లాగే వాటితో కలిసే జీవిస్తారు. వాళ్ళకి మాటలు రావు,
వాళ్ళు బట్టలు వేసుకోరు సరిగ్గా, అలాగే వాళ్ళు వండుకొని తినేలాగా కూడా ఉండరు. ఎందుకంటే ఆ జంతు జన్మల నుంచి వచ్చిన వాళ్ళు ఆ మానవ రూపాలలోకి వచ్చినా కూడా మానవుడిలాగా జీవించడం రావడానికి ఒక 50 సార్లు అలా పుట్టి పెరిగితే కానీ మళ్ళీ ఆ లక్షణాల్లోకి రాలేరన్నమాట. అందుకని అట్లాంటి వాళ్ళు అక్కడక్కడ మనం కొండల్లోని అక్కడక్కడ కొండ ప్రజలని అలాగా అడవి ప్రజలని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అట్లాంటి వాళ్ళు ఉంటారు. సో అట్లాగా మానవుడిగా వచ్చి వరకు ఈ పరిణామ దశ ఇక్కడ భగవంతుడు 5వ పాత్రలో చెప్తున్నారు. 5వ పాత్ర పరిణామము, ఆవశ్యక అస్తిత్వము అని చెప్తూ భౌతిక సంబంధమైనవి అన్నింటితో కూడి ఉన్నది, భౌతిక సంబంధంగా అన్నింటితో కూడి ఉందట. ఈ 5వ అవస్థలో భగవంతుడు బాహ్యంగా ఏదైతే భౌతికంగా కనిపిస్తోందో వాటి అన్నిటితో కూడి ఉంది. పంచ ఆవిష్కరణములలో ఇది 5వది. ఇక్కడ మొత్తం ఇప్పటికి 10 అవస్థలు కదా ఆయనవి చెప్పారు, 10 పాత్రలో ఇది 5వ పాత్ర. ఈ 5ను పరాత్పరునిలో ఉన్న భగవంతుని పంచ ఆవిష్కరణములు, అది ఇది పంచ ఆవిష్కరణములు ఇప్పటి వరకు జరుగుతూ వచ్చినవి. ఒక సద్గురువు లేక అవతార పురుషుని యొక్క సార్వభౌమిక మనస్సు యొక్క సహాయము లేనిదే వీటి మర్మం ఎవరికీ తెలియదు. ఇక్కడ మనకి గురు సహాయం లేనప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవటం చాలా కష్టం అని చెప్తున్నారనమాట. ఎందుకంటే గురువు సద్గురువు కానీ అవతార పురుషులు కానీ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క సార్వభౌమిక మనస్సు, అంటే వాళ్ళ మనస్సు ఎట్లా ఉంటుంది, అంతటా నిండి ఉంటుంది. అలాంటి మనస్సు ద్వారానే సహాయం మనం పొందుతూ ముందుకు నడవగలుగుతామే తప్ప, లేకపోతే దీని యొక్క మర్మము అంటే రహస్యము ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మనం ఉన్నాము, మనకి గురువుగారు లేరు అనుకోండి, మనకు అసలు ఈ దేహమే నిజం అనుకునే కదా బ్రతికేస్తాము. గురువు సహాయంతోనే కదా ఇది నువ్వు కాదు, నీ లోపల ఒక చైతన్యం ఉంది అని, అది కూడా ఆత్మ యొక్క ఆధారంతో కిందన ఈ సృష్టి జరిగిందని, సృష్టిలో భాగంగా నువ్వు ఉన్నావే తప్ప నీ నడవడికి కానీ ఏదైనా ఆ ఈశ్వర అనుగ్రహంతోనే జరుగుతుందని, ఇట్లాంటి విషయాలు మనకి గురువు లేకపోతే తెలియదు. ఆ తెలిసిన తర్వాత ఎంతో సాధన చేసి ఎన్నో జన్మల తర్వాత కానీ పూర్తి చేసుకోవడం కూడా కష్టమవుతుంది. అంటే అసలు ఈ మర్మమే తెలియదట గురు సహాయం లేనిదే. భగవంతుడు తన శాశ్వత అనంత అస్తిత్వమందు ఎరుక కలవాడవుటకే తానెవరో తనకు తెలియని ఏ స్థితిలో ఉన్న భగవంతునిలో అనంత లీల చలించిన ఫలితమే యాదృచ్ఛికమైన పరిణామము సంభవించినది. ఇక్కడ భగవంతుడు తన శాశ్వత అనంత అస్తిత్వంలో ఉన్నాడు కదా, ఎరుక కలవాడవుటకే ఆ ఎరుకని సంపాదించుకున్న తర్వాత తానెవరో తనకు తెలియలేదు. అంతే కదా, పరమాత్మకి తానెవరో తనకి ఆ ఏ స్థితిలో ఉన్నప్పుడు తను అది మర్చిపోవటమే. అంటే అసలైన కదలని వాడి నుంచి బయటపడ్డాడు కదా వీడు, పడేసరికే వాడు మర్చిపోయినట్టే అర్థం కదా మనకు చెప్తున్నారు. సో తానెవరో తనకి తెలియని ఏ స్థితిలో ఉన్న భగవంతునిలో అనంత లీల చలించిన ఫలితమే. అనంత లీల అంటే భగవంతుని యొక్క లీల, స్వప్నము, సృష్టి. మనము ఎలాగైతే నిద్రలో ఒక స్వప్నంలో 100 మందితో కలిసి మాట్లాడుతున్నట్టు కనిపిస్తుందో, ఆ సృష్టి ఉందా అంటే ఉదయం లేచేసరికి అదంతా లేనిది అని ఎట్లాగైతే మనకి తెలుసుకోగలుగుతున్నాము, అట్లాగే అనంత లీల. అనంత లీల అంటే బ్రహ్మాండాలు, విశ్వాండాలు ఎన్ని ఉన్నాయి, ఇన్ని భూమే కాదు కదా, ఇన్ని బ్రహ్మాండాల్లోని ఎన్నో వింతలు జరుగుతూనే ఉన్నాయి. అందులో ఈ భూమి మీద మనం ఉన్న భూమి గురించి ఈ లెవెల్స్ అన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ లీలంతా కూడా అనంతంగా భగవంతునిలో ఈ అనంత లీల చలించిన ఫలితమే. ఆ చలించడం వలన యాదృచ్ఛికమైన పరిణామము సంభవించినది. ఆ చలించడం వలన అంటే ఒక ఎరుక, ఒక ఆది ప్రేరణ జరిగింది, దానికి అనుకూలంగా పరిస్థితులు తయారవుతూ వచ్చాయి. ఆ తయారైన దానిలో చైతన్యం బయటపడింది, అంతర్నిహితంగా ఉన్న చైతన్యము.
అంతర్నిహితంగా ఉన్న ఎరుక, అంతర్నిహితంగా ఉన్న జ్ఞానము అన్నీ బయటకు వస్తూ వచ్చాయి. ఆ వచ్చిందంతా కూడా ఈ భగవంతుని యొక్క అనంత లీల మూలంగా జరుగుతుంది. యాదృచ్ఛికమైన పరిణామము సంభవించింది. ఆ అనంత లీల ఏదైతే ఉందో అదంతా పరిణామంగా జరుగుతుందన్నమాట. పరిణామము అంటే అక్కడ పూర్తి కదలకుండా ఉన్న దానిలోంచి కదలికలతో పరిణామం జరిగి క్రింద వరకు తీసుకొస్తున్నారన్నమాట. అది పరమాత్మ యొక్క ఎరుక లేని ఏ స్థితి నుండి పొందిన చైతన్యము పరమాత్మతో ఐక్యమై ఆ ఐక్యము ద్వారా సత్యానుభవమును పొందుటకు మారుగా ద్వైతం ద్వారా స్థూల రూపములతో సహచరించి అసంఖ్యాక సంస్కారములను అనుభవించుచు పరిణామము చెందుచున్నది. ఇక్కడ అందుకనే మనకి ఏం చెప్తారంటే ఈశ్వరుడు కూడా లేనివాడుగా చూడండి అంటారు. అంటే ఈశ్వరుడు కూడా మాయలోనే ఉన్నాడని అర్థం. ఇక్కడ ఎందుకు అంటే ఏమీ లేని పరమాత్మ ఏ స్థితి నుంచి ఆ భగవంతుడు ఎరుకలేని ఏ స్థితి నుండి పొందిన చైతన్యం. అంటే ఈ చైతన్యం ఎప్పుడైతే వచ్చిందో మనకి కదలని స్థితిలో ఉన్న మనం ఒక ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మనసు కదలనట్టుగా ఉంటుంది. ఎప్పుడైతే మనసు కదిలిందో మనకి చలించినట్టుగా అర్థం. చలించగానే ప్రపంచం గుర్తొస్తుంది, నేను గుర్తొస్తాను, నా చుట్టూ ప్రజలు గుర్తొస్తారు, నాకు ఇల్లు గుర్తొస్తుంది, ఊరు గుర్తొస్తుంది కదా. అట్లాగే మనకే ఇంత పెద్ద ప్రపంచంలో మనకున్న ఇంత చిన్న ప్రపంచంలోనే మనకే వేల మంది తెలుసు. మరి ఈశ్వరుడు అక్కడ ఆ పరమాత్మ తెలియని స్థితి నుంచి చైతన్యంగా బయటపడుతూ ఆ పరమాత్మతో ఐక్యమయ్యి ఆ ఐక్యము ద్వారా సత్యానుభవమును పొందుటకు మారుగా ఆయన తనకి సత్యానుభవం పొందాలి అంటే పరమాత్మతో ఐక్యం అవ్వాలి. కానీ దానికి బదులు ఏం జరిగింది అంటే రెండుగా కనిపిస్తున్న ద్వైతం ఏదైతే ఉందో ఈ ప్రపంచం వైపుకి భౌతికం వైపుకి ద్వైతం ద్వారా స్థూల రూపాలతో కలుస్తూ ఉన్నాడు అన్నమాట. అసంఖ్యాకంగా ఉన్నాయి కదా ఈ స్థూల రూపాలు. ఎట్లా ఉన్నాయి? బ్రహ్మాండాలు, దానికి ముందు విశ్వాండాలు, ఈ నక్షత్రాలు, కూటములు, మన భూమితో సహా ఎన్నో ఉన్నాయన్నమాట. ఈ అన్ని అసంఖ్యాకంగా కనిపిస్తున్న వాటితో సంస్కారములను అనుభవించుచు పరిణామం చెందుతున్నది. ఈ చైతన్యము ఈ అసంఖ్యాక సంస్కారాలతో కలుస్తూ ఆ అనుభవాన్ని పరిణామం చెందుతూ అనుభవిస్తూ ఉందన్నమాట. ఇప్పుడు సచేతన స్థితి అందున్న ఆత్మ ఏ రూపము సహచరించి ఏ రూపం ద్వారా సంస్కార అనుభవం పొందుచున్నది. ఇప్పుడు సచేతనంగా ఉంది కదా, ఆ సచేతన స్థితి అందున్న ఆత్మ ఏ రూపము సహచరించి ఏ రూపము ద్వారా సంస్కార అనుభవం పొందుచున్నది అని ప్రశ్న వేశారు. అక్కడ ఏం చెప్తున్నారంటే సప్త ప్రధాన శ్రేణుల యొక్క అసంఖ్యాకమైన జాతు రూపాలను వినియోగించుకొని విభిన్నమై అసంఖ్యాక సంస్కారములను అసంఖ్యాక యుగము అనంతరము సామాన్యులు ఊహించలేని దుర్గాహ్యమగు గ్యాస్ వంటి వాయురూపముల అనంతరం శిల రూపముతో సహచరించి ఆ శిలారూపముతో తాదాత్మ్యం చెందినది. మన వీలు కొరకై సృష్టి శిలారూపంతో ప్రారంభమైనదని చెప్పుకొనవచ్చును. అది అంటే ఇక్కడ 7 స్థితులు మనం చెప్పాం కదండి ఇందాకలా. శిలలుగా వచ్చాయని, వృక్షాలుగా వచ్చాయని, క్రిమికీటకాలని, జంతువులని, పక్షులని, తర్వాత మానవుడిగా ఈ 7 ఉన్నాయి కదా. ఈ 7 రూపాల్లోని ఆయన బయటకు వచ్చాడట. ఏ రూపంతో వచ్చాడు అని అడుగుతుంటే ఈ సచేతన స్థితిలో ఉన్న భగవంతుడు ఏ రూపంలో ఈ సంస్కారాలన్నీ కూడా అనుభవిస్తున్నాడు అని ప్రశ్న వేస్తే 7 రకాలుగా అనుభవిస్తున్నాడు అని చెప్పారనమాట. అంటే శిలారూపంతో ప్రారంభమైందని చెప్తూ వచ్చారు. భగవంతుడు దేహదారిగా సృష్టి యందు సచేతన డగుటకును సృష్టిని తెలుసుకొనుటకును ప్రారంభించను. భగవంతుడు దేహదారిగా మారాడు అంటే ఒక దేహాన్ని ధరించాడనమాట. ధరించి సృష్టి యందు సచేతనుడు అగుటకు సృష్టిని తెలుసుకొనుటకు ప్రారంభం మొదలుపెట్టాడు. ఇంకా ఆయన ఒక దేహాన్ని ధరించాడు. ఈ 7 రకాల్లోని ఉంది సృష్టి మొదలైనప్పుడు. ఈ మానవుడిగా కూడా ఉన్నప్పుడు వాడిని దేహదారి అంటాము.
ఈ దేహదారిగా ఉన్నప్పుడు వాడు తెలుసుకోవడానికి మొదలుపెట్టాడు. ఆత్మ తన యొక్క చైతన్యంతో సంస్కారములను వాటికి తగిన రూపం ద్వారా సత్సంబంధ లోకములలో అనుభవం పొందుచుండును. ఈ ఆత్మ తన యొక్క చైతన్యంతో, ఆత్మ యొక్క చైతన్యమే కదా ఇదంతా, బాహ్యంగా కిందకి వ్యాపకం జరిగినప్పుడు దాని పేరు చైతన్యము అని పెట్టాం. అయితే ఈ చైతన్యంతో సంస్కారాలను వాటికి తగిన రూపం ద్వారా సత్సంబంధ లోకములతో అనుభవం పొందుచుండెను. ఇది వాటి యొక్క రూపాలు ఎట్లా వస్తాయి అంటే, ఎక్కడ సంస్కార బలం ఉంటే అక్కడ ఆ రూపంతో ఆ యొక్క లోకం, ఇక్కడ లోకాలు కూడా 7 లోకాలు అవి చెప్పుకుంటున్నాం కదా మనం, అక్కడ ఎక్కడ సంస్కారం ఉందో అక్కడ ఆ చైతన్యాన్ని ఆ అనుభవంతో అక్కడ ఉంటుంది అని చెప్తున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి దేవతలు వాళ్ళు ఇప్పుడు ఈశ్వరుడు అనుకున్నా కూడా ఆయనకి కూడా పరిమితంగానే ఉంది కాల పరిమితులు ఉన్నాయన్నమాట, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా. అందుకని అక్కడ ఒక సమయానికి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు, ప్రళయంలో మళ్ళీ వస్తూ ఉంటారు. అందుకని ఇక్కడ ఇంకా మానవుడికే కాకుండా అక్కడ కూడా వాళ్ళందరికీ కూడా టైం లిమిట్ ఉంటుంది అన్నమాట, దేవతలకి కూడా. మానవుడికి ఒక రకమైన టైము భూమి మీద, మిగిలిన లోకాల్లో ఈ స్థూల శరీరాలు మనలాగా ఉండకపోయినప్పటికీ సూక్ష్మంగా ఉంటారు కనుక వాళ్ళు కూడా కాలపరిమితికి అనుకూలంగా ఎక్కడ వాళ్ళు జన్మ తీసుకోవాలో అక్కడ తీసుకుని వాళ్ళు పూర్తి చేసుకుంటూ పనులు అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడికి ఈ రోజుకి ఇలా ఆపుకున్నాము.